రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, అధికారులు మహిళాభ్యున్నతితోనే దేశాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. వివిధ జిల్లాలో మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. మహిళా శక్తిని చాటుతూ నిర్వహించిన ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని రంగాల్లోనూ మహిళలు అభివృద్ధి చెందాలని, వారి అభివృద్ధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని సభాపతి అన్నారు. జాతీయ పార్లమెంటు సదస్సుకు కొనసాగింపుగా 107వ అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకి కొనసాగింపుగా ఈ ఉత్సవం జరగడం సంతోషం. 150 మంది ఉన్నటువంటి ఆడబిడ్డలు అన్ని రంగాల్లో కూడా 50% అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అది అక్షరాస్యతలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు. వాళ్ళు విజయం సాధించాలి. ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు కూడా ముందుకు సాగాలి. అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాతే మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో లోకేష్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో రాణించి అభివృద్ధి చెందిన మహిళలకు పురస్కారాలు అందజేశారు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, మహిళలకి ప్రత్యేక ఒక యూనివర్సిటీ, లోకల్ బాడీస్ లో మహిళలకి ఒక రిజర్వేషన్ అనేది ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం అనేది ముఖ్యం. వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వస్తే ఇంట్లో భర్త కూడా వింటాడు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకి స్వాతంత్రం ఇస్తాం జరిగింది. ధైర్యం మనం పెంచుకుని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జిల్లాలోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. విజయవాడలో మహిళలకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు. తెలుగునాడు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో 300 ఆటోలు ఉచితంగా సేవలు అందించాయి. నెల్లూరులో జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో మహిళా దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు. కలెక్టర్ భవనం వద్ద కళారూపాలు ఏర్పాటు చేసి సమాజంలోని స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టారు. రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి గురుకుల కళాశాల వరకు గిరిజనులు ర్యాలీ చేపట్టారు. విశాఖ అంబేద్కర్ భవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక శాఖ విశ్రాంత ఆచార్యురాలు జ్యోతిరాణి పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా మహిళలపై దాడులు జరగడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో స్త్రీ విముక్తి సంఘటన సభ్యులు ర్యాలీ నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల ఆధ్వర్యంలో మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. రాజమహేంద్రవరంలోని ఆనం కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ అరుణ్ కుమార్, మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్ట్స్ కళాశాల వద్ద షీ టీం ఆధ్వర్యంలో 2K రన్ను అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. Hi,